హాయ్, ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కదా అందరూ. ఓకేనా, చాలా బాగున్నారు అనుకుంటున్నాను అందరూ. మొన్న మా వాళ్ళు అవి శనగపప్పు బూరెలు చేశారు. మీకు తెలిసి ఉంటుందో లేదో నాకు తెలియదు కరెక్ట్గా. శనగపప్పును ప్లస్ కొబ్బరి కూరతో బూరెలు చేశారు మొన్న. చాలా బాగా వచ్చాయి బూరెలు మాత్రం. ఇది కుడుము పెట్టేసి అవి మళ్ళీ పిసికేసి బూరెలు చేశారు. చాలా బాగున్నాయి. శనగపప్పు రుబ్బేసి బూరెలు చేశారు. ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి బూరెలు మాత్రము. ఇది చేసే ప్రాసెస్ ఇది. అది మీకు చూపెడుతున్నాను. ఇంకోటి ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఇది బెల్లం పాకం. ఇది పాకము అంటే బెల్లం పాకం అంటే గారెలు, బెల్లం గారెలు చేశారు. గారెలు ఏమో ఇందులో వేసి బెల్లం గారెలు చేశారు. చాలా బాగున్నాయి గారెలు మాత్రం. ఎక్సలెంట్గా ఉన్నాయి గారెలు. ఆ రోజు మాత్రం బూరెలు ప్లస్ గారెలు ఇంకా ఏంటది పాయసం చేసాము. వేరే వాళ్ళకి ఇవ్వడానికి చేసాము ఆ రోజు మేము. ఇంకేంటి ఫ్రెండ్స్, నాకైతే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. నిజంగా చెప్తున్నా, చాలామంది చూస్తున్నారు. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. నిజంగా చేస్తే నాకు కూడా అనిపిస్తుంది కదా, నేను కూడా చూస్తాను కదా. ఇంకోటి ఇది వీళ్ళు మా ఊరు వాళ్ళు చాలా బాగా చేస్తారు వీళ్ళు వంటలు. వీళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర చేశారు ఆ రోజు మాత్రం. చాలా బాగా చేశారు. చాలా టేస్ట్గా వచ్చాయి. ఇవి బూరెలు నూనెలో వేపారు. చూడండి ఎలా ఉన్నాయి. చాలా బాగున్నాయి బూరెలు మాత్రము. ఎక్సలెంట్గా ఉన్నాయి బూరెలు ఆ రోజు మాత్రం. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు. నా వీడియోస్ అయితే చాలా రీచ్ అవుతున్నాయి. నిజంగా చెప్తున్నా, చాలా రీచ్ అవుతున్నాయి. నేనైతే అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి. మరీ కోరుకుంటున్నా. అందరూ బాగున్నారని